guys, welcome to my channel Nattala. So Christmas వచ్చేసిందండి. లైక్ ఆల్మోస్ట్ ఇది ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. నేనైతే ఇంకా 2021 మనందరికీ బాగుండాలని ఈ క్రిస్మస్కి నేను విష్ చేస్తున్నాను. సో మా ఇంట్లో ఏంటంటే మేము అన్ని పండగలు చేసుకుంటామండి. ఇది అది అని తేడా ఏమీ లేదు. నార్మల్గా ఏంటంటే మనం చర్చ్కి వెళ్తాము ఆర్ అదర్వైజ్ మనము ఆన్లైన్లో ట్రీ ఆర్డర్ చేసుకొని దాన్ని డెకరేట్ చేసుకుంటాము. కానీ ఈసారి నేనేం చేశానంటే డిఐవై క్రిస్మస్ ట్రీ చేశానండి. ఇది చాలా సింపుల్. ఇంట్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరితో కలిసి ఒక మెమరీ లాగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. మంచి టైం, ఫన్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే చాలా తక్కువ ప్రైస్తో అంటే 150-200 లోపల మీకు మొత్తం ట్రీ అనేది తయారు చేసేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ డెకరేషన్స్ అంతా ఎలా చేస్తారో కూడా నేను నీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు లేట్ అండి, వచ్చేయండి, మీకు నేను నీట్గా ఎలా చేయాలో చూపించేస్తా. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చిన్నపిల్లలది బర్త్డే క్యాప్స్ ఉంటాయి కదా, అలాంటివి మనం 3 తీసుకోవాలన్నమాట. మ్యాక్సిమం కుదిరితే మీరు 3 సైజెస్ తీసుకోండి, బాగుంటుంది. అలాగే ఒక స్ట్రా తీసుకున్నాను. దానికి ఏంటంటే ఒక కప్పులో కానీ లేకపోతే ఇలాంటి పేపర్ దానిలో కానీ మట్టి ఫుల్గా గట్టిగా ఫిల్ చేసుకొని దాంట్లో ఈ స్ట్రా గుచ్చడానికి, అంటే ఏంటంటే మనకి ఇది బేస్ అనమాట, అలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఈ క్యాప్ తీసుకున్నా కదా, క్యాప్కి ఏంటంటే ఈ సరం అనేది నేను పేస్ట్ చేస్తున్నాను. ఇది మీకు బయట ఎక్కడైనా దొరుకుతుందండి. నేనైతే స్నో లాగా ఉండేదానికి నేను ఇలాంటివి తీసుకున్నాను. మీకు కావాలంటే ఓన్లీ గ్రీన్ తీసుకోవచ్చు, లేకపోతే గోల్డ్, సిల్వర్ అలాంటివి ఏమన్నా తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే హాట్ గ్లూతో నేను ఫస్ట్ క్యాప్కి ఒక ఎడ్జ్లో నేను అది సరం అనేది అంటించుకున్నాను. హాట్ గ్లూ గన్ మీ దగ్గర లేకపోతే ఫెవికాల్తో ట్రై చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ గ్లూ స్టిక్స్ దొరుకుతాయి. అది మీరు క్యాండిల్లో కొంచెం వేడి చేస్తే కూడా అది కరుగుతుంది. బట్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే పైన నేను స్టిక్ చేసిన తర్వాత ఇది చాలా గుత్తిగా, అంటే కింద క్యాప్ అనేది కనిపించకుండా బాగా టైట్గా అనేది నేను వ్రాప్ చేసేసాను. మీరు వ్రాప్ చేసేటప్పుడు లేదు జారిపోతుంది అనుకుంటే అక్కడక్కడ గ్లూ అంటించుకుంటూ కూడా మీరు వ్రాప్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఫస్ట్ మెయిన్ థింగ్ మనసులో పెట్టుకోవాల్సింది అంటే వెనకాల క్యాప్ కనిపించకుండా గుత్తిగా అనేది మనం దాన్ని వ్రాప్ చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్గా వ్రాప్ చేసేసేయండి. కిందంతా కూడా ఎడ్జెస్ అంతా కూడా బాగా కవర్ చేసుకొని వ్రాప్ చేయండి. అలా వ్రాప్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసి దాన్ని ఇదిగోండి ఇలాగా అంటించేసుకొని గుర్తుగా పెట్టుకోండి. ఇలా మనము 3 క్యాప్స్కి మనము వ్రాప్ చేసి పెట్టుకుంటాం అనమాట. నాకేంటంటే 3 కప్స్కి నాకు 2 సరాలు అనేది సరిపోయింది. సో అలా అయిన తర్వాత ఇదిగోండి ఇలాగ స్ట్రాలోకి మనం ఈ 3 క్యాప్స్ ఇన్సర్ట్ చేస్తాము. ఒకవేళ స్ట్రా కాకపోతే మీరు డబల్ అయినా తీసుకొని, నాకు స్ట్రా ఏంటంటే థిక్గా అంటే స్టిఫ్గా లేదండి నాకు. సో అందుకని నేనేం చేశాను అంటే ఇంకో స్ట్రా కూడా అటాచ్ చేసి కొంచెం బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్ చేసుకున్నాను. సో ఇలాగా నేను సెలోఫిన్ టేప్తో దాన్ని వ్రాప్ చేసేసుకున్నాను. బెటర్ మీరు డబల్కి వెళ్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, అంటే మీకు ఇలా వంగిపోకుండా అలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇలా అంతా వ్రాప్ చేసుకున్న తర్వాత 3 సరిగ్గా గుచ్చేసుకున్నాను. మీ హైట్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. అంటే నేనేంటంటే కొంచెం చిన్నదిగానే దగ్గరగా పెట్టుకున్నాను. సో నాకు అలా గుత్తిగా వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఈ స్టోన్ చైన్ అనేది ఉందండి. ఆల్రెడీ ఇప్పుడు అందరు అమ్మాయిలు చాలా క్రియేటివ్గా ఉన్నారు. సో ఇంట్లో అందరూ ఇలాంటివన్నీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఉండొచ్చు మీ ఇంట్లో కూడా ఈ స్టోన్ చైన్. ఒకవేళ లేకపోతే కూడా మ్యాక్సిమం ఒక 30 రూపీస్ ఉంటుందండి మీటర్, అంతే, మీకు మీటర్ సరిపోతుంది దీనికి. అలా నేను కంప్లీట్గా ఆ స్టోన్ చైన్ అనేది చెట్టుకు వ్రాప్ చేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత ఈ ఆర్నమెంట్స్ కొనండి బయట. ఇది మల్టీ ఆర్నమెంట్స్ అనమాట, అంటే బాల్స్, చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా ఉండేటివి, అలాగే బౌస్ కానీ, అలాగే మేరీ క్రిస్మస్ ట్యాగ్ ఇలాంటివన్నీ వచ్చాయి. నా ఉద్దేశం ఏంటంటే బయట మీకు ఇవన్నీ కూడా సపరేట్, అంటే ఓన్లీ బౌస్, ఓన్లీ బాల్స్ కూడా దొరుకుతాయి. నేను అనుకున్నది ఏంటంటే నేను తీసుకున్న ట్రీకి ఇలాగ అన్నీ కలిపిన ఒక బాక్స్ సరిపోతుంది అనుకున్నాను. అందుకని నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది ఒక 60 రూపీస్ పడిందండి ఇక్కడ. సో చాలా క్యూట్గా అనిపించింది. బట్ దీనిలో ఏంటంటే మనకి శాంటా క్లాస్, అంటే చిన్న చిన్న శాంటా క్లాస్ బొమ్మలు నాకైతే దీనిలో రాలేదు, మీకు వస్తుందేమో చూడండి. సో రాలేదు కాబట్టి నేనేం చేశాను అంటే శాంటా క్లాస్ బొమ్మలు సపరేట్గా నేను కొనుక్కున్నాను అనమాట. అంటే ఒక 3-4 శాంటా క్లాస్ బొమ్మలు కూడా కొనుక్కున్నాను. అండ్
ఇవన్నీ ఏంటంటే మీకు ముందే చెప్తున్నాను, అన్నీ డిటాచబుల్ అనమాట. మీరు ఇయర్ చేసేసుకున్న తర్వాత అన్నీ కూడా నీట్గా ఇంకో బాక్స్లో సర్దేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వీటన్నిటిని కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. కప్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏమి పేస్ట్ చేయట్లేదు, మనం ర్యాప్ చేస్తున్నాం అంతే. సో ఫస్ట్ నేను చైన్ చుట్టేసా కదా, కానీ నాకేమనిపించిందంటే ఇవన్నీ కూడా చైన్లోకి తగిలిచ్చి చుడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో అందుకనేసి నేను చైన్లోకి ఎక్కించి అవన్నీ కూడా చుట్టేసిన తర్వాత అవన్నీ కూడా అంటే ఎంబ్లిష్మెంట్స్ అన్నీ కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలాగా నాకు ఒక చిన్న క్రిస్మస్ ట్రీ మన ఇంట్లో రెడీ అయిపోయిందండి. నాకైతే అవుట్పుట్ చాలా నచ్చింది. సో అయిన తర్వాత నేనేంటంటే గోడకి ఫెయిరీ లైట్స్ అనేది నేను పేస్ట్ చేసుకున్నాను. స్టార్ కోసం నేను గ్లిటర్ షీట్ స్టార్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మీ ఇంట్లో మామూలుగా ల్యాంతర్స్ కానీ క్యాండిల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి చెట్టు చుట్టూ పెట్టుకోండి. నా దగ్గర ఉండేటివి నేను ఇలా పెట్టుకున్నాను. అలాగే మీకు క్రిస్మస్ గిఫ్ట్స్ ఇలాంటివి ఏమన్నా వచ్చుంటాయి కదా ఆల్రెడీ. సో మ్యాక్సిమం రెడ్ అండ్ గ్రీన్ కలర్ థీమ్లో మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చి మీరు కూడా ట్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. చాలా ఈజీ ప్రాజెక్ట్. అలాగే మీరు ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అండి. Hope you all like this video. If you like the video, please share and subscribe to my channel. Thanks for watching and happy Christmas. Bye.